ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తగా భూ హక్కు చట్టం తెచ్చాడు. సిటీల్లో కూడా పెద్ద పెద్ద హౌసులు కానీ ఇల్లు కానీ వాటి మీద కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దీని మీద నీ అభిప్రాయంనా? ఈరోజు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొస్తే తను ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అయినాడో, భారతీ సిమెంట్ కావచ్చు, రఘురామ్ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈ పవర్ ప్రాజెక్టులు కావచ్చు, హైదరాబాదులో, బెంగళూరులో, మన విజయవాడలో, పులివెందుల్లో కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఏ విధంగా సంపాదించినాడో ఆ మంత్రదండంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాడని ఈ రాష్ట్ర ప్రజలు ఆశించినారు. కానీ ఇప్పుడు ఏమైందంటే 2019 నుంచి 2024 వరకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తాకటైపోయినాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఉండేది ఒక చట్టం, భూ హక్కు చట్టం. రెండోది ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందో వాటిని జిరాక్స్ ఇవ్వడం. ఎందుకు ఇవి కావాలంటే సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన దగ్గర ఉన్న ఆదాయం అయిపోయింది, అప్పు ఇచ్చేవాళ్ళు లేడు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆల్రెడీ బొచ్చబట్టుకొని అడుక్కుంటున్నాడు, ₹10 బిల్లు ఇచ్చే పరిస్థితి లేడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇలా యొక్క దోపిడీ చూసేసి ఓడి అయిపోయింది, ఓ డ్రాప్ అయిపోయింది, అన్ని చోట్ల తెచ్చాడు, అప్పు అయిపోయింది. ఇంకా ఏం కావాలా నీకు? నీ భూమిని తీసిపోయి తాకట్టు పెట్టి నీకు సంక్షేమ పథకాలు రావాలా? మరి ఆయన ఏం తప్పు చేయడం లేదు కదా. మన ఆస్తులు కుదరబెడతాడు, మనకు సంక్షేమ పథకాలు ఇస్తాడు. మన ఆస్తుల మీద ₹10,000 లెక్క తెచ్చుకుంటాడు, మనకు 2,500 ఇస్తాడు, 7,500 వాళ్ళు తినేస్తారు. ఆయన ఏం తప్పు చేసినాడు? ప్రజలు మనం ఆలోచన చేసుకోవాలా. ఇలాంటి వ్యక్తికి మనం అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంటుంది? అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాలి తప్పక మన ఆస్తులు కుదరబెట్టి మన డబ్బులు ఇవ్వడం ఏంది? భూ హక్కు చట్టం ఆయన తెచ్చేది అందుకే. ఇంకా అయిపోయినాయి, ఆయన దగ్గర ఉన్నటువంటి అన్నీ అయిపోయినాయి. ప్రభుత్వ కార్యాలయాలు అయిపోయినాయి, సచివాలయం తాకట్టు పెట్టినాడు. వాళ్ళ మంత్రినే చెప్తున్నాడు, గుడివాడ కొడాలి నాని, ఏం మీ అబ్బాయి జాగీరా మేము పెట్టకూడదని అంటున్నాడు. రేపు పొద్దున మనం డాక్యుమెంట్ ఇచ్చినాం అనుకో, ఆయన రేపేం చెప్తాడు? మీకు బుద్ధి ఉంటే మీరు మీ డాక్యుమెంట్ల మీద మాకు ఎందుకు రిజిస్టర్ చేసినారు, జిరాక్స్ ఎందుకు తీసుకున్నారు, ఆ రోజు మాట్లాడకూడదు అంటాడు. ఈరోజు మనం మాట్లాడలేకపోయినా అనుకో, మన గొంతు లేదనుకో, ఆయనకి ఇచ్చేసినట్టే ఒరిజినల్ డాక్యుమెంట్ అప్పు పెడతాడు, తీసుకొని వస్తాడు, మళ్ళీ మనకు 4 ఏళ్ళు 3 ఏళ్ళు సంక్షేమ పథకాలు తెస్తాడు. అంటే ఆయన తెచ్చిన అప్పుకు ఇప్పటివరకు ప్రజలు ఎవరు కూడా కట్టాలా లేదా పన్ను రూపాయలు తీసుకొచ్చున్నారు. ఇప్పుడు పన్ను రూపాయలు కాదు, మన ఆస్తిని తాకట్టు పెట్టి తేబోతున్నాడు. అది ఆలోచన చేసుకొని మనమంతా కూడా మెసులుకుంటే బాగుపడతాం. లేదంటే అతని చేతికి ఇచ్చామంటే రాష్ట్రాన్ని విధ్వంసం వైపుగా పాలన సాగిస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర బహిరంగ సభల్లో నేను స్వచ్ఛందంగా పరిపూర్ణమైన పరిపాలన అందించాను, కూటమి వస్తుంది జాగ్రత్త, ప్రజలు మీరే తిప్పికొట్టునని ఏడుస్తా చెప్తున్నాడు, అక్కలారా మల్లారా అని. దీని మీద నీ అభిప్రాయంనా? కొంతమంది ఆయనకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు నమ్ముకొని వాళ్ళ ద్వారా రాష్ట్రంలో ఒక దౌర్జన్యకాండను సృష్టించాలని చూసినాడు. ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఒక చిన్న రాయి ఈ మధ్యనే మనం చూసినాం. చంద్రబాబు నాయుడు మీద మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు రాళ్లదాడి చేసినాడు. ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలన చేసిన అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగితే అక్కడ ఎస్పీ చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతా అన్నాడు. దాడి జరిగింది చంద్రబాబు నాయుడు మీద, దాడి చేసింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కానీ దాడి చేసిన వ్యక్తుల మీద కాదు. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ? నీ రూట్ మ్యాప్ అక్కడ ఉంది, ఆయన రూట్ మ్యాప్ ప్రకారమే పోతున్నారు. ఆ పోయే దారిలో కూడా అడ్డగించి ఆయన మీద దాడి చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ రోజు డీజీపీ అన్న మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే. ఆయన చెప్పింది ఏంటంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి కోపంతో తెలుగుదేశం పార్టీ మీద నుండి రాళ్లదాడి చేసినారు. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినప్పుడు తక్షణమే ఎంక్వైరీకి ఇచ్చి ఎవరు దానికి బాధితులో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన డీజీపీ తన అసమర్థతను కప్పిపుచ్చుకొని ఈరోజు ముఖ్యమంత్రి మీద ఒక రాయి, గులకరాయి, చిన్నది ఏదో రాయి ఇక్కడ బెచ్చ అయింది. ఆ బెచ్చ ఎక్కడైనా చిక్కాలి కదా. ఇప్పుడు నన్ను సుదీర్ఘంగా ఎవరన్నా రాయితో కొడితే నాకు దగ్గర కింద పడిపోతుంది, నాకు దగ్గర ఈయన కన్నుపోవడం ఏంది? ఈయన ముఖ్యమంత్రి, అక్కడున్న వెల్లంపల్లి శ్రీనివాసులు, బోండా ఉమామహేశ్వరరావు అనేటటువంటి వ్యక్తికి అక్కడ గ్రాఫ్ బాగా పెరిగింది. విజయవాడలో 2 కాన్స్టిట్యూషన్ కూడా ఓడిపోబోతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హవా వీస్తుంది, వైఎస్ఆర్సీపీ పతనం కాబోతుంది. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి 2019లో ఏదైతే డ్రామా అన్నాడో కోడికత్తి ఇక్కడ చేతికి పొడిపించుకొని ఆ రోజు నమ్మినారు అందరూ. ఇప్పుడు ఆయన గులకరాయి డ్రామా అన్నా ఇంకొకటి నాటు బాంబులు చేసినా కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ఆయనలో ఇప్పుడు నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి. నిన్నటిదాకా సిద్ధమని సవాల్ చేసిన వ్యక్తి ఈరోజు ఎట్లా మారిపోతుంది వ్యవస్థ అంటున్నాడు. ఏంటి, ఎందుకు మారిపోయింది నీకు వ్యవస్థ? నువ్వు అంటున్నావు కదా 100% సంక్షేమ పథకాలు అందించినావని. ఏ సంక్షేమం అందించినావు? చంద్రబాబు నాయుడు 2,000 రూపాయలు ఉన్నటువంటి సంక్షేమ పథకాన్ని, ఈ యొక్క పేదలకు పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తానని 2019 హామీ ఇచ్చాడు. నువ్వేం చేసినావు? నేను వస్తానే అన్నావు. ఉద్యోగులకు PRC ఇస్తా అన్నావు. ఉద్యోగస్తులకు ఈ నెలకు జీతం ఇస్తున్నావా? టెన్షన్గా
వాళ్ళ జీతం ఇవ్వడంలే, వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వడంలే. ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు అన్ని వర్గాలు నాశనం అయిపోయినాయి. యువతకు ఈరోజు నువ్వు ఏమి ఇచ్చావు? వాళ్ళు ఎంఏ, ఎంఎస్సి, బిఏ, బీఈడి చదువుకున్నటువంటి పిల్లల్ని తీసుకొని వచ్చి 5,000 రూపాయలకి ఈరోజు మన దగ్గర వాచ్మెన్ పనిచేయాలన్నా కూడా 15,000 రూపాయల డబ్బులు తక్కువ తీసుకోడు. కానీ ఈ ముఖ్యమంత్రి 5,000 రూపాయలకు 2 లక్షల మందిని బానిసలుగా చేసుకున్నాడు. అలాగే యువతకు చదువుకున్న విద్యార్థులకు మెగా డిఎస్సి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. పాపం అందరు పిల్లలు నమ్ముకున్నారు. ఏదంటే యువకుడు ఈయన దగ్గర టెక్నాలజీ ఉందని. కానీ ఆయన మంత్రదండం ఆగిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది. ఆయన అడుగుపెట్టిన మొదటి రోజే విధ్వంసం నుండి మొదలుపెట్టినాడు పరిపాలన. మనం చూసాం ప్రజావేదిక. ఆ ప్రజావేదికలో కూర్చొని ఈ ప్రజావేదిక ఇది అక్రమము, దీన్ని కూల్చేస్తున్నానని కూలబెట్టిన వ్యక్తి. ఆ తర్వాత నువ్వు మొదలుపెట్టింది ప్రభుత్వ స్థలాన్ని ఏదైతే అక్రమం అన్నావో నీ పరిపాలనే విధ్వంసం వైపు సాగింది. గుర్తుపెట్టుకోండి, ఒక మంచివాడు పరిపాలన ఏదైనా ఒక బిల్డింగ్ కట్టి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనంతో కట్టినారు. నీకు అది ఉపయోగం లేకపోతే దాన్ని ఇంకొక దానికి డెవలప్మెంట్కి వాడుకోకుండా దాన్ని కూల్చేసినావు. నీ ప్రభుత్వం కూలిపోయేదానికి ఆనాడు నువ్వు కూల్చిన ప్రజావేదికే ఈనాడు నీ ప్రభుత్వ పతనానికి నాంది కాబోతుంది అని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. కడప నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా టీడీపీ అధిష్టానం ఒక మహిళకు టికెట్ కేటాయించింది, ఎమ్మెల్యే టికెట్. ఏమో గెలుస్తుందంటవా? ఇప్పుడు కడపలో ఎవరు సామాన్యుడు ఏ యొక్క వర్గాన్ని, హిందూ, ముస్లిం అనే తరతమ భేదాలు లేకుండా రెడ్డి, నాయుడు, చౌదరి, బల్జ, కమ్మ, వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య అన్ని వర్గాలను మీరు ఒకసారి చూడండి. మాధవిరెడ్డి అనేటటువంటి పేరు వచ్చింది. ఈ మధ్యన మీరు రీసెంట్గా చూసినారు చంద్రబాబు నాయుడు, ఆమె ఇప్పుడు మాధవిరెడ్డి అనే పేరు పోయింది, కడప రెడ్డి అమ్మ అని పేరు వచ్చింది. అంటే ఆమెను మీ క్యాన్వాస్ బాగా గమనిస్తే ఆమె నాకు ఓటేయమని రాలే. ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను చూపిస్తూ, ఇదో ఇక్కడ ఈ మురికి కాలం ఉంది, ఇదో ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ పోయింది, ఇదో ఇక్కడ ఈ ముస్లిం ఇల్లు దెబ్బతినింది, ఇదో ఈ ఒక పెన్షన్ రాలేదు, ఇదో ఈ రోడ్లు బాగలేవు, ఇదో ఈ సర్కిల్ బాగలేవు, ఇదో ఈ ట్రాన్స్ఫర్ ఈ విధంగా ఉంది. ఆమె ఏలెత్తి చూపిస్తూ ప్రశ్నిస్తుంటే ఇక్కడ ఒకటి సామాన్యమైన ప్రజలు ఆలోచన చేయాలా. ఇక్కడ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆయన పరిపాలన ఏదైనా వాళ్ళు తప్పు చెప్తే దానిపైన ఏదైనా మాట్లాడచ్చు. కానీ డైరెక్ట్గా నీ ఇంటికే వస్తా, నీ ఇంట్లో జొరబడతా అని ప్రతిపక్ష నాయకులు ఇంటి మీద దౌర్జన్యానికి పోదామంటే ఇంకా సామాన్యుల యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు ఏందో, వాళ్ళ భద్రత ఏందో ప్రజలందరికీ అర్థమైపోయింది, అన్ని వర్గాలకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అఫ్జల్ ఖాన్ రీసెంట్గా వచ్చిన ఒక చిన్న వీడియో సందేశంలో చెప్పినాడు, అయ్యా నువ్వు డైరెక్ట్గా మాధవిరెడ్డి ఇంటికే పోయి దాడి చేస్తా అన్నావంటే ఇంకా సామాన్యులకు భద్రత ఏదైనా ఒక మైనారిటీ నాయకుడే నిన్ను ప్రశ్నించినాడు అన్నప్పుడే ఇక్కడ వాళ్ళ గ్రాఫ్ ఏమైందో అర్థమైపోయింది, గ్రాఫ్ పడిపోయింది. ఆయన ఇప్పుడు మళ్ళీ మత రాజకీయాన్ని మొదలు పెడుతున్నాడు. ఎన్ని విధాలుగా తపస్సులు చేసినా ఇక్కడ దాదాపుగా 35,000 ఓట్ల మెజారిటీతో మాధవిరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించబోతున్నారు ప్రజలని మేము సవినయంగా తెలియజేస్తున్నాం.